ఎంసీజీ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ డే 3లో ఇండియా ఫైనల్గా కంబ్యాక్ ఇచ్చింది. మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి అయితే అద్భుతమైన సెంచరీ సాధించాడు. డే 3లో అయితే స్టార్టింగ్లోనే రిషబ్ పంత్ 28 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. అండ్ తను అవుట్ అయిన షాట్ అయితే ఒక అన్నెసెసరీ షాట్ అనే చెప్పుకోవాలి. అసలు ఆ సిచ్యువేషన్లో ఆ షాట్ చూస్తే చాలా రెక్లెస్గా ఆడినట్టు అనిపించింది. తర్వాత జడేజా చూసుకున్న 17 రన్స్ చేసి నేతన్ లైన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే నితీష్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ మధ్యలో ఒక అమేజింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరూ కలిసి చాలా కూల్ అండ్ కామ్గా చాలా డిటర్మినేషన్తో బ్యాటింగ్ చేశారు. ఎక్కడ కూడా ర్యాష్ షాట్స్ ఆడకుండా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. 80 ఓవర్స్ తర్వాత తీసుకున్న న్యూ బాల్ని కూడా ఇద్దరు చాలా బాగా ఆడారు. ఎక్కడ కూడా తడబడకుండా న్యూ బాల్స్తో రన్స్ సాధించారు. వీళ్ళిద్దరూ అయితే వాళ్ళ డొమెస్టిక్ టీమ్స్కి ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. సో అదే వాళ్ళిద్దరికీ హెల్ప్ అయింది. న్యూ బాల్కి అవుట్ అవ్వకుండా చాలా వరకు రన్స్ స్కోర్ చేయగలిగారు. నితీష్ రెడ్డి అయితే మంచి షాట్స్ కొడుతూ స్కోర్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఇంకో పక్క వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే మంచి డిఫెన్స్తో వీలు కుదిరినప్పుడల్లా సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేసేవాడు. సుందర్ చూసుకుంటే తన ఇన్నింగ్స్ మొత్తంలో ఒక బౌండరీ మాత్రమే కొట్టాడు. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు సుందర్ ఎంత డిఫెన్సివ్గా బ్యాటింగ్ చేశాడు. అండ్ అదే ఇండియాకి ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఎవ్రీ మ్యాచ్లో కూడా నితీష్కి లాస్ట్లో ఒక మంచి బ్యాటింగ్ పార్ట్నర్ దొరకట్లేదు. అన్ని మ్యాచెస్లో కూడా 40లోనే అవుట్ అవుతూ వచ్చాడు. బట్ ఇక్కడ సుందర్ లాస్ట్ వరకు మంచి పార్ట్నర్షిప్ చేశాడు. ఈ పార్ట్నర్షిప్తోనే నితీష్ రెడ్డి చివరి వరకు ఎక్కడ కంగారు పడకుండా సెంచరీ పూర్తి చేశాడు. లాస్ట్లో ఒక మినీ హార్ట్ అటాక్ అయితే వచ్చింది. నితీష్ 99 రన్స్ మీద ఉన్నప్పుడు సుందర్ అవుట్ అయ్యి బూమ్రా స్ట్రైక్లోకి వచ్చాడు. కమిన్స్ బౌలింగ్లో ఓవర్ థర్డ్ బాల్కే బూమ్రా ఎడ్జ్ ఇచ్చి స్లిప్స్కి దొరికిపోయాడు. అండ్ దెన్ డిఎస్పి సిరాజ్ రిమైనింగ్ 3 బాల్స్ అవుట్ అవ్వకుండా ఆడితే చాలు అని అందరూ వెయిట్ చేశారు. ఆ ఓవర్ నుంచి సిరాజ్ సర్వైవ్ అయ్యాడు. అండ్ దెన్ నితీష్ రెడ్డి ఒక మంచి బౌండరీ కొట్టి సెంచరీ కంప్లీట్ చేశాడు. స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళ ఫాదర్ అయితే మాత్రం ఎమోషన్స్లో మునిగిపోయారు. యాడమ్ గిల్క్రిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో వాళ్ళ నాన్న చెప్పింది నితీష్ రెడ్డి 99 మీద ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను అని. ఇంకా వాషింగ్టన్ సుందర్ చూసుకున్న 162 బాల్స్లో 50 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఇంకా డే అండ్ అయ్యేలోపు అయితే ఇండియా 358 రన్స్ స్కోర్ చేసి 9 వికెట్స్ కోల్పోయింది. ఇండియా అయితే ఇంకా 116 రన్స్ డెఫిసిట్లో ఉంది. నితీష్ 105 రన్స్ అండ్ సిరాజ్ 2 రన్స్తో నాట్అవుట్గా ఉన్నారు. ఇంకా డే 4లో అయితే ఆస్ట్రేలియాని వీలైనంత తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేసి డే 5లో ఆ టార్గెట్ని ఇండియా చేజ్ చేయగలిగితే ఇండియా ఈ మ్యాచ్లో తప్పకుండా గెలిచే ఛాన్స్ ఉంటుంది. బట్ డే 5లో బ్యాటింగ్ అంటే అంత ఈజీగా ఉండకపోవచ్చు. బట్ ఈ పిచ్ చూసుకుంటే బ్యాటింగ్కి ఎంతో కొంత హెల్ప్ దొరుకుతుంది. సో చూద్దాం మరి ఇండియా ఆస్ట్రేలియాని డామినేట్ చేసి మ్యాచ్ గెలుస్తుందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.